ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ తరుగుదల కారణాలు. వాడుకలో అరుగుట వలన కానీ, కాలము గతించటం వలన కానీ, లుప్తత వలన కానీ ఏర్పడే నష్టమే తరుగుదల. ఒక ఆస్తిని వాడడం వల్ల అరిగిపోవడం వల్ల కానీ, దాని కాలం గతించడం వలన, అంటే ఈవేళ మనం సెల్ ఫోన్ 10,000 కొన్నాం అనుకోండి, అదే నెల పోయిన తర్వాత ఏమవుతుంది, కాలం గతించిందంటే దాన్ని 8,000 6,000 అడుగుతారనమాట. లుప్తత వలన అంటే ఏంటి, పాత కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందనుకోండి, పాత యంత్రాలు మూలపడిపోతాయి. ఇప్పుడు టైప్ రైటర్లు ఉండేవి, టైప్ రైటర్లు పోయాయి, కంప్యూటర్లు వచ్చాయి. కంప్యూటర్లు రాగానే టైప్ రైటర్లు ఏమయ్యి ఎక్కడ కనపడతలేదు ఆఫీస్లో. పాత సినిమాలు చూసినట్లయితే మీకు టైప్ రైటర్ కనపడుతుంది అనమాట. లుప్తత వలన కానీ ఏర్పడే నష్టమే తరుగుదల. తరుగుదలను వివిధ గణికులు వివిధ రకాలుగా నిర్వచించారు. అయితే తరుగుదల కారణాలు ఏంటంటే తరుగు. ఆస్తి యొక్క విలువలో కానీ, నాణ్యతలో కానీ శాశ్వతమైన మరియు అవిచ్ఛిన్నమైన తగ్గింపే తరుగుదల. నిఖిల్స్ అని ఆయన ఏమన్నాడంటే, ఆస్తి యొక్క విలువలో కానీ, నాణ్యతలో కానీ శాశ్వతమైన మరియు అవిచ్ఛిన్నమైన తగ్గింపే తరుగుదల అని చెప్పాడు అనమాట అండి. తరుగు వలన తరుగుదల ఏర్పడుతుంది. రెండోది భౌతిక కారణాలు. గాలి, వాన, ఎండ వంటి భౌతిక శక్తుల చేత మరియు ఉపయోగించటం వలన. గాలిలో ఏదైనా వస్తువులు గాలిలో కానీ, ఎండ వానల్లో పాడేసాం అనుకోండి, అవి ఏమైతే తుప్పు పట్టిపోతూ ఉంటాయి. ఇనప వస్తువులైనా కానీ వాటి వల్ల చెడిపోవటం, తుప్పు పట్టిపోవడం వంటి కారణాల వలన ఆస్తులకు తరుగుదల సంభవిస్తుంది. అంటే ఆస్తి విలువ తగ్గిపోతుంది అనమాట అండి. తర్వాత ఆర్థిక కారణాలు. లుప్తత వలన అంటే ఏంటి, టెక్నాలజీలో కొత్త యంత్రాలు వచ్చాయనుకోండి, వాటి ప్లేస్లో ఉన్నటువంటి పాత యంత్రాలు పనికి రాకుండా పోతాయి. చాలకపోవడం. ఒక వ్యాపార సంస్థ చిన్నగా ఉన్నప్పుడు చిన్న యంత్రాలు ఉంటాయి, ఆ పరిధి విస్తరించినప్పుడు పెద్ద యంత్రాలు కొనాలి. పెద్ద యంత్రాలు కొన్నప్పుడు ఏమవుతాయంటే ఆ చిన్న యంత్రాలు, చాలిన యంత్రాలు వేస్ట్ అయిపోతాయి అనమాట అండి. అవి మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాటిని తగ్గించి అమ్మేయవలసి వస్తుంది. ఈ విధంగా తరుగుదల ఏర్పాటవుతుంది. కాల ప్రభావం. కౌలు భూమి వంటి ఆస్తులు మంచి స్థితిలో ఉన్నప్పటికీ కాలం గతించడం వలన వాటి విలువ తగ్గుతుంది. ఒక వ్యక్తి ఒక భూమిని ₹1,00,000 5 సంవత్సరాలు తీసుకున్నాడు అనుకోండి, ఫస్ట్ సంవత్సరం అవగానే 80,000 అవుతుంది దాని విలువ, రెండో సంవత్సరం అయితే 40,000. అలాగా ఆ కాల ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆస్తి విలువ 5 సంవత్సరాల తర్వాత 0 అయిపోతుంది అనమాట అండి. ఈ విధంగా కౌలు, పేటెంట్ హక్కులు, కాపీరైట్లు వంటి ఆస్తుల విషయంలో ఈ కాల ప్రభావం వల్ల ఆస్తి విలువ కోల్పోతాం అనమాట. తర్వాత తగ్గింపు. గనులు, నూనె బావులు వంటి ఆస్తులు వాటి నుండి సహజ వనరులు బయటకు తీసిన కొద్దీ వాటి విలువను కోల్పోతాయి. తగ్గింపు పద్ధతి అంటాం, దీన్ని డిప్రెషన్ మెథడ్ అంటారు. గనులు, నూనె బావులు వంటి వాటి వల్ల గనులు ఉన్నాయనుకోండి, పెట్రోలు, కిరోసిన్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే అందులో అయిపోయిన తర్వాత దాని విలువ కోల్పోతుంది అనమాట. అలాగే ఇతర గనులు, ఖనిజాలు అవి కూడా బయటకు తీసేస్తే దాంట్లో ఇంకేమీ ఉండదు అనమాట. దీనివల్ల కూడా మనకి తరుగుదల ఏర్పాటు అవుతుంది. ఇవి తరుగుదల కారణాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.